నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానకలు చెరువు గేట్ కింది భాగంలో ఉన్న ఎస్సీ/ఎస్టీ శ్మశాన వాటికలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తమ పూర్వీకుల సమాధులు ఉన్న చోట అక్రమంగా తవ్వకాలు జరపడాన్ని నిరసిస్తూ సోమవారం శేషమ్మగూడెం నివాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. శేషమ్మగూడెం గ్రామానికి చెందిన ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాల వారు తరతరాలుగా ఈ స్థలాన్ని శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ కొందరు వ్యక్తులు యంత్రాలతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని బాధితులు ఆరోపించారు. తమ తాత ముత్తాతల కాలం నాటి సమాధులు ఇక్కడ ఉన్నాయి. తవ్వకాల వల్ల సమాధుల్లో ఉన్న అస్థికలు సైతం బయటపడ్డాయి. ఆ అస్థికలను కూడా తీసుకుపోవడం అత్యంత బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరాచకాన్ని అడ్డుకోవాలని తక్షణమే జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు మైనింగ్ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మట్టి తవ్వకాలు నిలిపేసి శ్మశాన వాటికను రక్షించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ నివాసులు గుంటూరు అశోక్, బండమీది కిరణ్, అద్దంకి నాగయ్య, రాంబాబు, పెరం పన్ని, పెరం రాములు, రుద్రాక్ష యాదగిరి, బండమీది వెంకన్న తదితరులు పాల్గొని ప్రభుత్వానికి తమ విన్నపాలు వినిపించారు. పేరు అశోక్. నేను శేషమ్మగూడెం ఎస్టీ కాలనీ నల్గొండ మాది. ఇక్కడ మా పూర్వీకుల సమాధుల గురించి మేము శ్మశాన వాటిక పెట్టుకున్నాం. గత 20-30 సంవత్సరాలుగా మా పెద్దవాళ్ళ శ్మశాన వాటికలు ఇక్కడ ఉన్నాయి. అయితే వీళ్ళు రోడ్డు కాంట్రాక్టర్ అని చెప్పేసి మట్టి తవ్వుకోబోతున్నారు. నైట్లు వచ్చి వాళ్ళని మేము ఆపినప్పుడల్లా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ దొంగకపోతుంటే మేము ఒక 5-6 సార్లు వాళ్ళని మందలిస్తే మేము మందలిచ్చినప్పుడల్లా వెళ్ళిపోయారు. బండ్లు వేసుకొని వాళ్ళు మిషన్లు వాళ్ళ టిప్పర్లు వేసుకొని వచ్చిర్రు. మేము వీడియోలు తీసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. మేము రాము అని చెప్పేసి మేము వాళ్ళ కంచె కూడా వేసినాము వాళ్ళ బండ్లతోనే. అయినా కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినా అది తీసుకోకుండా మా కంప్లైంట్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేము కొట్టినవన్నీ క్రియేట్ చేసి మా మీద కేసులు ఎఫ్ఐఆర్లు చేసిర్రు. కానీ మా శ్మశాన వాటికను కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం. శేషమ్మగూడెం 3వ వార్డు. ఇక్కడ గత 30-40 సంవత్సరాల కింద మా తాతలు ముత్తాతల కాంచి ఇక్కడ గోరీలు ఇక్కడ బొంద పెట్టడం జరిగింది. వాళ్ళని ఎస్సీ/ఎస్టీ వాళ్ళవి ఇక్కడ శ్మశాన వాటిక. ఇక్కడ మా ముత్తాతలందరి బొందలు ఇక్కడే ఉన్నాయి. అప్పుడు పరిస్థితి బాగాలేక పైసలు అనేవి లేక మామూలుగా బొందలు పెట్టుకున్నాం, గోరీలు కట్టేయాలి, ఏదో ఒక రాయి విధంగా పెట్టుకునేది. ఇప్పుడు ఆ రాళ్ళు అవన్నీ ఏం లేకుండా రోడ్డు వేస్తున్నాం అని చెప్పేసి, నల్గొండకు అవుటర్ వేస్తున్నాం అని చెప్పేసి మాకు పర్మిషన్ ఉందని చెప్పేసి ఆ బొందలు మొత్తం తోడుకొని పోతురు. వద్దని 3-4 సార్లు అడిగితే మేము వచ్చినప్పుడు బండ్లన్నీ తీసుకొని వెళ్ళిపోతురు. మళ్ళీ మేము పడుకున్నాక నైట్ టైంలో వచ్చి తవ్వుతున్నారు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి తవ్వుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా 3-4 సార్లు అడిగితే పర్మిషన్ ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు గిట్ట దబాయించడం జరిగింది. అయితే ఈరోజు ఇంకా మొత్తం గోరీలకు అసలు ప్లేస్ లేకుండా గోరీల దగ్గరికి తవ్వుకొని వస్తుంటే ఊర్లందరం కలిసి వచ్చినాం. కేసు ఎఫ్ఐఆర్ చేసిరు మా వాళ్ళ మీద. మేమందరం కలిసి వచ్చినాం. వచ్చి రాగానే ఈ ఫోటోలు దించుకుంటుంటే బండ్లన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దయచేసి ఒకటి ఆలోచించాలి. ఆ రోజున ఓట్ల గురించి వచ్చిన రోజు మీ ఊరికి బొడ్రాయి గడ స్తంభం నేను గెలవగానే ఎమ్మటే బొడ్రాయి గడ స్తంభం నా సొంత పైసలతోని నేను నిర్వర్తించి నేను గుడిని మీకు ఏ ఆపద వచ్చినా మొక్కుకోవడానికి నేను కల్పిస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట మీరు ఇచ్చిన మాట చేయకున్నా ఒకటే, కానీ దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మేము ఒకవేళ చచ్చిపోయినాక మా బొందలకు ఇబ్బంది కలిగకుండా మా బొందలు లేకుండా చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా బొందల గడ్డ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలరని మీడియా మిత్రులకు పాదాభివందనం చేసుకుంటూ చెప్తున్నా. దయచేసి మా బాధ కొద్దిగా చూడండి. 3వ వార్డు ఎస్టీ కాలనీ శేషమ్మగూడెం. ఇది మాకు ఈ జాగా అనేది బొందలగడ్డ కోసం అని ఇచ్చింది. మాకు ఊళ్ళో కూడా ఏడ ప్లేస్ లేకుండా ఉండే ఇది బొందలగడ్డ. మేము
అది మట్టి అంతా దొడకపోవడం జరుగుతుంది అన్న. మేము ఆప్తాన్ని కానీ వస్తే మమ్మల్ని కొట్టించడానికి పోలీసు వాళ్ళని పంపించారు అన్న. ఒక 10-15 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, లాఠీలు పట్టుకొని వచ్చి మేము ఇందులోకి వస్తే మమ్మల్ని కర్రలు పట్టుకొని ఎలా కొడుతున్నారు అన్న. ఇది మీకు ఏదైనా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అన్న. కేసులు కాకుండా మేము వచ్చే ఇందులోకి వస్తే మా మీద కేసులు పెట్టి చేస్తున్నారు అన్న. వీళ్ళు కొడుతున్నామని మేము ఎవరి మీద ఒక దెబ్బ వేయలే, ఎవరిని ఒక మాడాలి. మేము ఆపినాం అంతే, ఆపి పంపించినాం. మేము అడిగినప్పుడు వాళ్ళు పోతున్నారు, మళ్ళీ తర్వాతకి నైట్ వస్తున్నారు, ఎత్తుకొని పోతున్నారు, మట్టి ఎత్తుకొని పోతున్నారు. ఇదేనా తీసుకుపోండి.